అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ధనస్సు రాశి వారికి మే 3వ తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరైతే ధనస్సు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే దారుణంగా మోసం చేయబోతున్నాడు. మరింతకీ ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని ఏ విషయం దగ్గర మోసపరచబోతున్నారు? అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారంగా ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి? అలాగే మీరు రేపటి రోజున ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అంటే సమస్యల నుండి బయటపడటానికి చాలా చక్కగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ దేవతారాధన మీకు మేలు జరుగుతుందనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే 3వ తేదీన శనివారం నాడు వీరిని ఒక వ్యక్తి అయితే దారుణంగా మోసం చేయబోతున్నారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? వీరికి కలగబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. ఈ రోజున మీ వివాహ బంధంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లయితే గనక వారికి కొంచెం సమయాన్ని అయితే కేటాయించండి. అలా సమయాన్ని వారి కోసం ప్రత్యేకంగా కేటాయించి మీరు ఏదో ఒక పనిని అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా ఏదో ఒక పనిని అయితే మీరు చేయడం వలన తప్పకుండా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీ మధ్య ఏదైనా కానీ గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు ఒక కొలిక్కి రావడం, అలాగే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని మీపై కొంచెం ప్రేమాభిమానాలను కూడా పెంచుకుంటారు. ఇక అలాగే మీకు రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయండి. అలాగే మీ ఇంట్లో వివాహ సంబంధ సమస్యలు అతి త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయనే చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా చాలా రోజుల నుండి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారికి దీని ద్వారా అంటే ఒక మంచి రాబోతున్నటువంటి మంచి రోజుల్లో మీకైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే తప్పకుండా జరుగుతాయి. ఇక మీరు ముఖ్యంగా ఈ యొక్క మే 8, 9, 10 తేదీల్లో మీ జీవిత భాగస్వామితో సమయాన్ని అయితే కేటాయించండి. ఈ రోజున మీ యొక్క ఇష్టదైవానికి ప్రసాదంగా ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెట్టండి. అలాగే మీకు రేపటి రోజున చాలా ఎక్కువగా మేలు జరుగుతుంది. మీ సంపదకు ఈరోజు చాలా మంచి రోజని తెలుసుకోండి. అలాగే మీ యొక్క ప్రతి ప్రయోజనాన్ని కూడా మంచిగా లాభబాటంగా అయితే పొందుతారు. అలాగే డబ్బులు ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిమ్మల్ని కొన్ని విషయాలైతే కొంచెం అయితే ఎక్కువగా కూడా కాదండి, కొంతవరకు అయితే బాధించేలా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని హెచ్చుతగ్గులు అయితే ఉండబోతున్నాయి. అంటే మీ పై అధికారుల నుండి మీరు తప్పకుండా సలహాలు తీసుకోవాలి. అలాగే ఈరోజు మీ పైన కొన్ని ఇబ్బందులు పడవచ్చు. మీ యొక్క సంతానం ఏదైనా కానీ పరీక్షకు హాజరైనట్లయితే కనుక దాని యొక్క ఫలితాలు ప్రకటించిన తర్వాత మీకు సంతోషకరమైనటువంటి వార్తలు అయితే అందేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. ఇక ఈ రోజున మీరు స్నేహితులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే రాజకీయ సంబంధిత చర్చల్లో ఆనందంగా ఉండబోతున్నారు. ఇక మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా మంచి సలహాలు కూడా పొందబోతున్నారు. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క బలహీనతలను ఎవరితో కూడా పంచుకోకండి. అలాగే ఈ రాశి వారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే మీ స్నేహితుల్లోనే ఒకరు ముఖ్యమైనటువంటి మీకు అత్యంత దగ్గరైనటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మిమ్మల్ని చాలా దారుణంగా అయితే మోసం చేయబోతున్నారు. అంటే మిమ్మల్ని చెడు దృష్టితో చూడబోతున్నారు. ముఖ్యంగా 2025 సంవత్సరం మే నెల 8, 9, 10 అలాగే రేపు ముఖ్యంగా చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి రోజు మే 3వ తేదీన మీ స్నేహితుల్లోనే ఒకరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో తరచూ ఏదో ఒక సమస్యలు వారి వలన వస్తూ ఉన్నాయి. అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా తరచూ గొడవలు అయితే వారి ద్వారా వస్తూ ఉన్నాయి. అలాగే మీకు జరిగేటటువంటి పనులు కూడా ఆగిపోతూ ఉంటున్నాయి. మీ ఆరోగ్యంలో కూడా తరచూ సమస్యలు కూడా రాబోతున్నాయి. ఇక మీకు వచ్చేటటువంటి డబ్బు కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ డబ్బు వచ్చినా కూడాను అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఈ విధంగా అన్ని రకాల సమస్యలు కూడా కేవలం ఒక స్నేహితుడి వల్ల మీకు జరగబోతున్నాయి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క చెడు మీపై పడకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఇతర సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో చక్కగా అమ్మను ఆరాధించుకోండి. అలాగే గోమాతను కూడా పూజించుకోండి. ఇక ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు,
ఏంటి అసలు ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి అంటే ఏ విషయం పట్ల మీకు ఆ వ్యక్తికి అసలు పడడం లేదు, అలాగే అసలు ఆ వ్యక్తితో అసలు మీకున్నటువంటి సంబంధం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఒకసారి అంటే మీ పర్సనల్గా మీకు సంబంధించినటువంటి విషయాల్లో వారి యొక్క ప్రోత్సాహం ఎంతవరకు ఉంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు మాత్రమే తెలుసు కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం షేర్ చేసుకోవాలి వారితో, ఏ విధంగా వారితో ఉండాలనేటటువంటి విషయం ఇక మీకే తెలియాలి. కాబట్టి ఇంకా మీకు చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా కలగబోతుంది అండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఈర్ష్య ద్వేషాలతో కానీ కుళ్ళుతో కానీ ఎప్పుడూ కూడా అస్సలు ఉండరు. కాబట్టి శనిదేవుడు అలాంటి వారి మీదే ఎప్పుడూ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే కుళ్ళు కుతంత్రాలు చేయడం, లేదంటే ఎవరిపైనైనా కానీ ఏడవడం ఇలాంటివి అసలు ఎప్పుడూ కూడా పెట్టుకోరు. చాలా తక్కువగా వీరిలో ఉంటాయి. అంటే ఎవరికీ కూడా ఉండవని కాదండి. మనిషి అన్నాక ఈ యొక్క కుళ్ళు, కుతంత్రం, స్వార్థం ఇవన్నీ కూడా కొంచెమైనా కానీ స్వార్థం, ఆశ ఇలాంటివి ఉంటాయి కదా! ఉండాలి కూడాను. అంటే మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి అంటే ఈర్ష్య, స్వార్థం ఇలాంటివి ఉంటే ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం. అలా లేకుండా ఏది లేకుండా ఉండాలంటే కనుక ఇక ఏదీ లేనట్లే అని మనం కూడా అర్థం చేసుకోవాలి. అయితే మీ మనసులో ఏంటంటే ఉంటాయి. కాకపోతే ఎక్కువగా వాటిని బయటపడచ్చు. ఈ విధంగా అయితే మీకు ఉన్నప్పటికీ కూడా అవి ఎదుటి వ్యక్తులకి ఏమాత్రం కూడా కీడు తలపెట్టే విధంగా అయితే ఉండవు. అలాగే ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా ఉండవు. ఈ విధంగా ఈ రాశివారు ఎప్పుడూ కూడా మనసులో కూడా, కలలో కూడా ఎవ్వరిని చెడును కానీ, లేదంటే ఎవరి చెడు కూడా కోరుకోరు. కాబట్టి వీరికి శని ప్రభావం అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా తగ్గి, శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల మీరు జీవితంలో సమస్యల సంఖ్య అనేది కూడా పూర్తిగా తగ్గించుకున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు మంచి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే అండి చాలామంది కోటీశ్వరులుగా ఉంటారు. కానీ ఎవరికైనా కానీ దానం చేయాలంటే వారికి అస్సలు మనసు అనేది ఒప్పదు. అంటే చాలా కోట్లు కోట్లు ఉంటాయి. కానీ పెద్ద పెద్ద కార్లలో కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఎవరికైనా చేతనైనంత దానం చేయాలనేటటువంటి ఆలోచన వారికి వస్తే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి వారి యొక్క మనస్తత్వంతో పోల్చుకుంటే మనం చాలా 100 రెట్లు బెటర్. అంటే మన దగ్గర ₹100 ఉన్నా కానీ 100లో ₹50 అయినా సరే ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక మంచి పని చేస్తే దాని వలన వచ్చేటటువంటి ఆనందం 1000 రెట్లు మనకు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందనేటటువంటి ఆశతో, ధ్యేయంతో ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వారి దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం అందిస్తారు. ఈ విధంగా ఈ రాశి వారికైతే రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి. సాయంత్రం వేళలో కుటుంబ సభ్యులతో చక్కగా కూర్చొని శుభకార్యాల గురించి కొన్ని విషయాల యందు చర్చలు జరుపుతారు. అయితే ఒక వ్యక్తి వలన మీరు దారుణంగా మోసపోయేటటువంటి అవకాశాలు, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ స్నేహితుల్లోనే లేదంటే మీ బంధువర్గం, కుటుంబ వర్గంలోనే ఎవరైనా మీరు చాలా అంటే ఇప్పుడు మనకు ఏదైనా బాధగా అనిపించింది అనుకోండి, మన మనసుకి ఏదైనా అంటే కొంచెం బాధగా అనిపించిన ఏదైనా ఒక సమస్య వలన మనం బయటపడలేకపోయినా దాన్ని మనం ఎవరో ఒకరికి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అలా షేర్ చేసుకున్న తర్వాత మన మనసు కొంచెం కుదుటపడినట్లుగా అంటే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ప్రతి మనిషికి కూడా సహజమే. కాబట్టి అలా మన మనసుకు దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తికి మన మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చెప్పుకోవాలని అనిపిస్తుంది కదా సాధారణంగా. అలా మీరు నమ్మి ఎవరైతే ఒక వ్యక్తిని నమ్మి మీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకొని ఉంటారో ఆ వ్యక్తే మిమ్మల్ని దాదాపుగా 100కు 90% ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే దారుణంగా మోసం చేయబోతున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలండి. అలాగే వారు వేసేటటువంటి ఎత్తులకు మీరు పై ఎత్తులుగా వారు వేసేటటువంటి ప్రతి ఎత్తులను చిత్తు చిత్తు చేసే విధంగా వారికి మంచి సమాధానం చెప్పే విధంగా అయితే మీ యొక్క నడవడిక అనేది ఉండాలి. అలాగే అన్ని రకాలైనటువంటి మనుషులను కూడా మీరు ఇప్పటివరకు చూసేసారండి. వీళ్ళేమి అంటే మీ దగ్గర పెద్ద కొత్త ఏం కాదు. అంటే మీకు అందరూ కూడా తెలుసు. అందరూ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు, ఎవరికి ఏ అవసరం దగ్గర ఏ విధంగా వారి యొక్క ప్రవర్తనను మార్చేస్తారు అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులను చాలామందిని మీరు ఎదుర్కొనే ఉన్నారు. కాబట్టి మీకు పెద్ద సమస్య ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే వారి వలన ఏదైనా కొంచెం మీరు బాధపడినా కానీ ఆ రోజంతా కూడా మీ మైండ్ అనేది డిసప్పాయింట్ అయిపోతుంది కదా! కాబట్టి అది కూడా మీలో అంటే ఆ డిసప్పాయింట్‌నెస్ అనేది కూడా మీలో ఉండకుండా మీ మనసు తేలికగా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక ఆ వ్యక్తి అంటే ముందు ముందు రోజుల్లో కూడా ఆ వ్యక్తి వలన కుటుంబంలో కూడా ఏదైనా లేనిపోని సమస్యలనేవి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంటుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మీకు ఏదైనా కానీ ధనానికి అంటే ధనం పరంగా మీరు ఏదైనా ఒక మంచి పనిని చేసుకుంటున్నారనుకోండి, దాని గురించి కూడా ఎవరికైనా వెల్లడించినట్లయితే దాని వలన కూడా ముందు ముందు రోజుల్లో మీకు ఆ యొక్క మంచి పనిలో మీకు లాభం రాకుండా వారి యొక్క ప్రయత్నాలు కూడా
చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ విధంగా అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉండబోతున్నాయండి. మరి తెలుసుకున్నారు కదా! ఈ యొక్క వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.